స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు హెల్దీగా టేస్టీగా ఈ స్వీట్ బోండాలను చేసే చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే ఈ స్వీట్ బోండాని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్, నా పేరు శ్రవంతి. వెల్కమ్ టు టిప్స్ విత్ ఎన్ఎస్. మనం గోధుమ పిండితో చాలా రకాల రెసిపీస్ చూస్తుంటాం. తాత ముత్తాతల పాత కాలం నాటి ఈ గోధుమ పిండి బెల్లం బోండాలు మీకు తెలుసా? హడావిడి లేకుండా సింపుల్ గా 5 minutes లో చేసుకునే ఈ బెల్లం బోండాలని ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కప్పు బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్ పోసి కడిగి తర్వాత వాటర్ లో నానబెట్టుకోవాలి. అయ్యో అక్క, బెల్లాన్ని పొయ్యి మీద పెడితే తొందరగా కరుగుతుంది కదా అని చెప్పేసి అనుకునేరు. అట్లా చేయొద్దు. నార్మల్ గా నీళ్ళలో వేసి కరిగిస్తే కరిగిపోతుంది. ఇది కరగడానికి నాకు ఒక 15 minutes టైం పట్టింది అంతే. ఇప్పుడు కరిగిన బెల్లం నీళ్ళని అలాగే ఉంచకుండా ఒక జల్లల్లో వంచుకోండి. చెత్త గిత్తేమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అలా చేసుకొని నేను పక్కనైతే పెట్టుకున్నా. ఇప్పుడు దీనికోసం 1 కప్పు బెల్లానికి 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా. ఆ బెల్లం వాటర్ లో కొద్దిగా పిండిని వేస్తూ కలుపుకోవాలి. మనకి బజ్జీలు వేస్తే ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో అంత కలుపుకుంటే సరిపోతుంది. అంటే చిట్టి బజ్జీలు వేస్తున్నప్పుడు పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా ఉండొద్దు, ఎక్కువ లూజ్ గా కూడా కలుపుకోకండి. అంతే సింపుల్. బెల్లం వాటర్ లో కొద్దిగా పిండిని పోసి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సోంపు కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు డౌట్ ఉండొచ్చు, అక్క సోంపు ఎందుకు వేశారు అని చెప్పి. అసలు ఈ బజ్జీలకి టేస్ట్ రావడమే ఆ సోంపుతో వస్తుంది. తింటూ ఉంటే ఉంటుంది మధ్యలో. అబ్బబ్బబ్బా, సూపర్. అసలు నాకు సోంపు అంటే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువగానే వేసి చేస్తూ ఉంటారు. మీరు గిట్ల ఒకవేళ బజ్జీలని ట్రై చేయాలనుకుంటే సోంపు ఎందుకులే అని చెప్పేసి అస్సలే స్కిప్ చేయకండి. ఖచ్చితంగా సోంపే ఉండాలి దీనికి. చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం టైట్ అయినా కూడా పర్లేదు, కానీ ఇలా ఉంటేనే స్మూత్ గా మంచిగా ఉంటాయి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం బజ్జీలాగా ముక్కుట్లో వేసుకోవడమే. దీనికోసం ఒక ముక్కుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. బజ్జీలు వేస్తున్నప్పుడు నూనె మాత్రం మస్తు హీట్ ఉండాలి. బజ్జీలు వేయడం స్టార్ట్ చేయగానే మంటను చిన్నగా పెట్టుకొని ఎంచుకోరి. పెద్దగా పెట్టి ఎంచుకున్నారు అనుకోరి, బొగ్గైపోతే లోపల పిండి అస్సలకే ఉడకదు. ఇప్పుడు పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని కొంచెం బోండాస్ లాగా వేసేయండి. మన నూనెలో ఇలా వేయగానే పుసుక్కుమని ఇట్లా పైకి తేలిపోతాయి బోండాలు. నిజంగా చిట్టి పునుగుల కంటే బజ్జీల కంటే కూడా దీని టేస్ట్ మాత్రం సూపర్ డూపర్ గా ఉంటుంది రా. అసలు మీరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్దీ. గోధుమ పిండి బెల్లంతోనే చేసుకోవడం మనం ఇది. స్కూల్ డేస్ లో హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ చేసి పెడుతుండేవి మా కోసం. చాలా మందికి రెసిపీ కూడా తెలియకపోవచ్చు. గోధుమ పిండిలో బెల్లం కలిపేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. లేదు, నిజంగా దీని టేస్ట్ చేసిన తర్వాత మీరే ఒప్పుకుంటారు ఇది ఇంత బాగుంటుందా అని. అంత బాగుంటుంది. మరి అయినా బయట వర్షం పడుతుంటే ఎప్పుడు కారంతో చేసినవే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా స్వీట్ తో చేసినవి కూడా తినుర్రబ్బా. మస్తు అంటే మస్తు ఉంటది టేస్ట్. ఒకసారి ఇట్లా మీ ఇంట్లో చేసి పెట్టారు అనుకోరి, మళ్ళా అడిగి చేపించుకుంటారు. ఒక్కసారి ట్రై చేయరు అన్నమాట. ఇక మనం ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా గోలినాయో అసలు. చూస్తేనే తీసుకొని లటుక్కుమని లోపల వేయాలని ఉంది, కానీ మూతి కాలుతుందని ఆగుతుంది. వర్షం పడుతుంటే మా ఇంట్లో అందరికీ కారం తినాలనిపిస్తే నాకు మాత్రం స్వీట్ తినాలనిపించింది. అందుకని ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని చూపించిన. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా.